ఆరోగ్యమే మన సంపద అని ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటిస్తూ మంచి ఆరోగ్యవంతులుగా జీవించాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ డైరెక్టర్, రాష్ట్ర సెటిల్మెంట్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మారావు క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాకినాడ రూరల్ తూరంగి అయ్యప్ప స్వామి గుడి నుంచి ఆరోగ్య అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ 106 గవర్నర్ వెంకి గోవిందరాజు, విశిష్ట అతిథిగా దక్షిణ భారత మల్టిపుల్ కౌన్సిల్ కోశాధికారి వనం శ్రీనివాసరావు, గౌరవ అతిథిగా ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ గోవిందరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మన క్లబ్ నుంచి అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తామని, ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి మేము కృషి చేస్తామని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అలై పెంకే శివకుమార్, ఎంబీవి సత్యనారాయణ, విశ్వనాథ మాస్టర్, కృష్ణవేణి, డి సత్యబాబు, తేజ, తెలగని వీరభద్రరావు, కిరణ్ కుమార్, కాకరపల్లి వెంకట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మారాం క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు తోరంగిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఆహారపు నియమాలు సరిగా పాటించకపోవడం వల్ల ఎక్కువ ఇబ్బందులు మనం కొని తెచ్చుకుంటున్నాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా వ్యాయామం అనేది తప్పనిసరి. అలాగే వచ్చి 20 సంవత్సరాల్లో మన ఇండియాలో సుమారు 40 కోట్లు తోలకాయలుగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే మన తినే ఆహారపు అలవాట్లు అవ్వచ్చు, ఆహారపు కల్తీ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము పెరుగు కల్తీ, పాలు కల్తీ, ఇలా అన్ని రకాల కల్తీతో మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. అలాగే మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా రొటీన్ లైఫ్ అంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆఫీసులో ఉద్యోగస్తులు ఉంటే ఆఫీసర్ టెన్షను, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళే టెన్షను, తల్లిదండ్రులు పిల్లల్ని పంపించే టెన్షను, ఇలా ఒక రకమైన ఒత్తిడి కాదు, ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతున్నారు. సో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా ఉంటే మనం ఆరోగ్యంగా జీవించగలము. అలాగే గుండె జబ్బులు, అలాగే షుగర్ వ్యాధులు, ఇటువంటి వ్యాధులు రాకుండా మనందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు వెంకయ్య గోవిందరాజు, గవర్నర్, డిస్ట్రిక్ట్ గవర్నర్ 106 నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ ఆరోగ్య హెల్త్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మంచి భావంతో మేము ర్యాలీ చేయడం జరిగింది.